హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి గంగమ్మ ఘనకార్యం అనే కథని వినేద్దామండి. 60 ఏళ్లకు పూర్వం అరపేట ఒక పల్లెటూరు. అక్కడ 60 కుటుంబాలుండేవి. ఆ ఊరంతటికి మల్లయ్యే నేతగాడు. కొంచెం వైద్యం కూడా చేసేవాడు. ఆయన భార్యే గంగమ్మ. వారికి నలుగురు పిల్లలు. మల్లయ్య నెమ్మదస్తుడు. పనుల్లో జాప్యం చేసేవాడు. ముగ్గురు ఆడపిల్లలు కూలీ నాలీ చేసేవారు. ఒక్కడే కొడుకు, వాడు చంటివాడు. ఈ సంసారం ఎలా గడుస్తుందిరా భగవంతుడా అంటూ గంగమ్మ ప్రతిరోజు దిగులు పడుతూ ఉండేది. వానాకాలం. ఒకరోజు రాత్రి గంగమ్మ దిగులుతో పక్క మీద దొర్లుతూ ఉంది. దినమంతా శ్రమించిన మిగతావారు గాఢ నిద్రలో ఉన్నారు. మల్లయ్య అయితే పడుకుంటే లేవడు. తెల్లవారిపోవాల్సిందే. గంగమ్మ దిగులులో ఆలోచనల్లో ఉండగా ఏదో అలికిడి అయ్యింది. ఎలుకో పందికొక్కో పిల్లో అనుకుంది. కాని కొంతసేపటికి అది తాళం మరియు గొల్లెం చప్పుడే అని అర్థమైపోయింది. ఆ రోజుల్లో కరెంటు దీపాలుండేవి కావు. ఆమ్దం దీపాలే గతి. దాని గుడ్డి వెలుతురులో గంగమ్మ ద్వారం వైపు పరీక్షగా చూసింది. తాటాకుల పూరింటికి ద్వారం పక్కనే రంధ్రంలో చెయ్యి దూర్చేసి తాళాన్ని లాగుతూ గొల్లాన్ని లాగుతూ ఒక చెయ్యి కనపడింది. గంగమ్మ గుండె గుబేలుమంది. గంగమ్మ తన భర్తను గట్టిగా తట్టింది. అయినా అతను లేవలేదు. అర్ధరాత్రి అయ్యుంటుంది. బయట చిమ్మ చీకటి. దినమంతా ఉరుములు, వర్షపు జల్లులు. గంగమ్మ కొంచెం ఆలోచించింది. కొడవలి కోసం చూసింది. కత్తి కోసం వెతికింది. కాని అందుబాటులో అవేమీ లేవు. ఆలస్యం చేస్తే ఆ పూరింటి తాళం గొలుసే కాదు, ద్వారమే ఊడి రావచ్చు. దానితో దొంగవాడు ఇంట్లోకే రావచ్చు. వాడు వస్తే ఇంకేముంది? తనొక్కతే ఎంతసేపు పోట్లాడగలదు? వాడి చెయ్యి మొరటుగా ఉన్నది. ఇక వాడెంత ఎత్తు, ఒడ్డు, పొడువు ఉంటాడో. అసలు వాడితో పాటు ఇంకెందరు దొంగలొచ్చారో అనుకొని గంగమ్మ వణికిపోయింది. అయితే గంగమ్మ క్షణాల్లో ధైర్యం కూడదీసుకుంది. చచ్చినా సరే వాడిని లోనికి రాకుండా చెయ్యాలి అనుకుంది. చీరకొంగు గట్టిగా నడుం చుట్టూరా చుట్టింది. చెంగు బొడ్లో దోపింది. ఆవేశంగా ముందుకు నడిచింది. ఆ చెయ్యి గట్టిగా దొరకపుచ్చుకుంది. పిదప బలం కొద్దీ తన వైపు లాక్కుంది. అంతే. ఆ దొంగవాడు లబోదిబోమన్నాడు. అయినా గంగమ్మ కనికరించలేదు. వాడి చెయ్యి ముందుకు వెనుకకు అదే పనిగా లాగసాగింది. గోళ్లతో రక్కింది, గిల్లింది, చర్మం బూడి వచ్చింది, రక్తం కారింది. గట్టిగా అరిస్తే జనం మేలుకొని పట్టుకు చావగొడతారని దొంగవాడి భయం. అందుకే అమ్మో అబ్బో అంటూ ఏడుస్తూ వాడు కాళ్ళబేరానికి వచ్చాడు. గంగమ్మ కొంచెం శాంతించింది. ఒక్కసారిగా వాడి చెయ్యి ఆఖరిసారిగా బాగా లాగేసి చటుక్కున వదిలేసింది. అంతే. ఆ దొంగవాడు శక్తి కొద్దీ వెనుకకు లాగే ప్రయత్నంలో ధబేలున కిందపడ్డాడు. పెద్ద శబ్దం వినిపించింది. ఆ పిమ్మట బురద నేలలో ఆ దొంగవాడు పడుతూ లేస్తూ బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. ఈ జన్మలో ఇక ఇటు రాకుండా పారిపోయాడు. మరునాడు గంగమ్మ ఘనకార్యం తొలుత తన కుటుంబంలో, ఆ పిదప ఆ నోట ఈ నోట ఆ ఊరంతా తెలిసిపోయింది. అందరూ అర్ధరాత్రి పూట ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.